రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడ పున్నమి ఘాట్ భవానీ ద్వీపంలో ప్రభుత్వం ఆవకాయ్ అమరావతి పేరుతో ఓ కార్యక్రమం చేస్తుంది. సినిమా, సంస్కృతి, సాహిత్యోత్సవం నిర్వహిస్తుంది. తెలుగువారి ఐకానిక్ రుచి ఆవకాయ పేరుతో జరుగుతున్న ఈ వేడుకల్లో సాహిత్యం, కళలు, సినిమా, విశ్లేషణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కృష్ణమ్మ తీరం ఆధ్యాత్మిక, సామాజిక చైతన్యానికి వేదికైంది. జూదానికే పరిమితం కాకుండా తెలుగు మేధో సంపత్తికి ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యం ఇక్కడ కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురాన్ని పిఠకాపురం పేరిట ఆధ్యాత్మిక, సాంప్రదాయ వేడుకలకు కేంద్రంగా మార్చారు. 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి మహోత్సవంలో గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, జానపద కళారూపాలతో పాతకాలపు పల్లెటూరి పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. పీఠికాపురం గత వైభవాన్ని గుర్తు చేస్తూ సాగుతున్న ఈ వేడుకలు స్థానికుల్లో అపూర్వమైన ఉత్సాహాన్ని నింపాయి. గతంలో పండుగ రోజుల్లో అశ్లీల నృత్యాలు, అక్రమ జూద కేంద్రాలతో భయానక వాతావరణం ఉండేదన్న విమర్శలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుండటంతో సామాన్య ప్రజలు కుటుంబాలతో కలిసి పండుగ ఆస్వాదిస్తున్నారు. హరిదాసుల దీవెనలు, ముగ్గుల పోటీలు, సంప్రదాయ వంటకాలతో ప్రతి ఇల్లు ఒక కళా నిలయంగా మారిపోయింది. ఇది కేవలం పండుగ మార్పు మాత్రమే కాదు, రాష్ట్రంలో వచ్చిన పాలనాపరమైన మార్పుకు ప్రతిబింబం. ఏపీలో ఇప్పుడు కనిపిస్తున్న సంక్రాంతి కళ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అది తెలుగు జాతి మూలాలను గౌరవించే ఓ గొప్ప ప్రయత్నం. పాలకుల ప్రాధాన్యతలు మారినప్పుడు, సమాజంలో నైతిక విలువల కంటే సంస్కృతికి పెద్దపీట వేసినప్పుడు ప్రజల్లో ఇలాంటి నిజమైన పండుగ కళ కనిపిస్తోంది.